భవిష్యత్తులో జనాభా చాలా పెరిగిపోయి వాళ్ళకు అవసరమైన వనరులు దొరకని రోజులవి. తినడానికి తిండి, తాగడానికి నీరు లాంటి అత్యవసర వస్తువులు కూడా ప్రజలకు సరిపడా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రజలకు అవసరమైనవన్నీ అందించేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ అది సాధ్యమవుతూ ఉండదు, ఎందుకంటే జనాభా చాలా పెరిగిపోయింది కాబట్టి. దాంతో గవర్నమెంట్ వాళ్ళు చేసేదండగా జనాభాని తగ్గించడం కోసం మనుషుల్ని చంపడం మొదలు పెడతారు. ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళని ఇంకా చిన్న పిల్లల్ని చంపేయమని ఆర్డర్ పాస్ చేస్తుంది. అలా ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళల్ని ఇంకా చిన్న పిల్లల్ని చంపడం ఆర్మీ వాళ్ళు మొదలు పెడతారు. నిజానికి గవర్నమెంట్ ఇంకా ఆర్మీ వాళ్ళు కలిసి దేశాన్ని ఇంకా అందులో ఉండే ప్రజలని కాపాడాలి. కానీ ఇక్కడ మొత్తం చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. తమని కాపాడాల్సిన గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ప్రజలు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ప్రజలు ఏం చేయలేని సిచ్యువేషన్, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ చేసింది కాబట్టి. దాంతో డబ్బున్న వాళ్ళు వాళ్ళకున్న మార్గాల ద్వారా దీని నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డబ్బు లేని వాళ్ళు మాత్రం గవర్నమెంట్ ఆర్డర్ ని ఎదురించలేక తమ పిల్లల్ని ఆర్మీ వాళ్ళకు అప్పగిస్తూ ఉంటారు. అలా లారీల ద్వారా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న వాళ్ళలో నికో ఇంకా అతని భార్య మియా కూడా ఉంటారు. నికో అప్పటికే తన కూతురుని కోల్పోయి ఉంటాడు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు తన కూతురుని తీసుకుని వెళ్లి చంపేసి ఉంటారు కాబట్టి. దాంతో ఎలాగైనా ప్రెగ్నెంట్ అయిన తన భార్యని కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకే నికో తన భార్యని ఈ లారీల ద్వారా వేరే కంట్రీకి తీసుకుని వెళ్లి తనని కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అలా నికో వాళ్ళతో పాటు మిగిలిన జనాలు కూడా తమ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయేందుకు లారీల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ వెంట పడుతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి తప్పించుకుని వెళ్తారా అని. కానీ నికో వాళ్ళ ఆర్మీ వాళ్ళకు కనిపించకుండా ఒక లారీ దగ్గరకు వెళ్తారు. అతను చాలా డబ్బు ఇవ్వాలని అడుగుతాడు, కానీ నికో వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. దాంతో నికో ఇంకా మియా తమ పెళ్లి కోసం కొన్న ఉంగరాలని అతనికి చేసి వాళ్ళ లారీలో ఎక్కుతారు. నికో ఇంకా మియాకు తమ పెద్ద కూతురు దక్కలేదన్న బాధున్నా సరే ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు తమకు పుట్టబోయే బిడ్డని వాళ్ళు కాపాడుకుంటున్నారు కాబట్టి. అలా వాళ్ళు కొద్దిసేపు హ్యాపీగా ఉండగానే వాళ్ళ ఆనందం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది, ఎందుకంటే నికో వాళ్ళని తీసుకుని వెళ్తున్న లారీ అతను ఇంకా ఎక్కువ మందిని ఎక్కించుకుంటూ ఉంటాడు. మన దగ్గర ఆటో వాళ్ళు ఎలా ఉంటారో అతను కూడా అలాగే ఉంటాడు అన్నమాట. అతను చాలా మందిని తీసుకుని వచ్చి ఉంటారు, కానీ అంత మంది ఒక లారీలో పట్టరు. దాంతో అతను ఒక ప్లాన్ చేస్తాడు. అదేంటంటే మగవాళ్ళందరూ ఒక లారీలో ఇంకా ఆడవాళ్ళందరూ ఒక లారీలో ఉండాలని చెప్తాడు. కానీ నికో మాత్రం తన భార్యతో ఉండాలని చెప్తూ ఉంటాడు. కానీ అతను నికోని కొట్టి వేరే లారీలోకి పంపించేస్తాడు. అప్పుడే మియా చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి తను ఎక్కడికి తీసుకెళ్తారా, ఏం జరుగుతుందని చాలా భయపడుతూ ఉంటుంది. అదే టైంలో నికో మియాకి ఫోన్ చేస్తాడు. మనం జాగ్రత్తగానే ఉన్నామని, నువ్వేం భయపడొద్దని చెప్తాడు. 2 లారీలు ఒకేసారి వెళ్తున్నాయని చెప్తాడు. అలా నికో చెప్పడంతో మియాలో కొంచెం భయం తగ్గుతుంది. కానీ మియాకి ఇంకా ఏదో మూలన భయం ఉంటుంది, ఎందుకంటే తన లారీలో వెళ్లేటప్పుడు అక్కడ నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. బయట చాలా మంది కొట్టుకుంటూ ఉంటారు, మనుషులు చనిపోతూ ఉంటారు. అదంతా చూస్తుంటే మియాకు భయం వేస్తూ ఉంటుంది. కానీ తను జాగ్రత్తగా వెళ్తానని ఒక ధైర్యంతో అక్కడే ఉండిపోతుంది. అలా మియా వాళ్ళు వెళ్తున్న లారీ కొంచెం దూరం వెళ్ళగానే అక్కడికి ఆర్మీ వాళ్ళు వస్తారు. వాళ్ళ లారీని ఆపి లోపల ఏముందా అని అడుగుతాడు. అప్పుడు ఆ లారీ డ్రైవర్ లోపల కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్తాడు. కానీ ఆర్మీ వాళ్ళు మాత్రం లోపలికి వెళ్లి చెక్ చేయాలని చెప్తారు. నిజానికి ఆ లారీలో 2 చాంబర్స్ ఉంటాయి. ఒక చాంబర్ లో కొన్ని వస్తువులు పెట్టి ఉంటాడు, ఇంకో చాంబర్ లో మనుషులు దాక్కుని ఉంటారు. దానితో ఆర్మీ వాళ్ళు వెళ్లి చూసినా అక్కడ ఎవరు కనిపించరు. కానీ ఆర్మీ ఆఫీసర్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. దాంతో లోపలికి వెళ్లి చూడమని చెప్తాడు, ఎందుకంటే ఆ ట్రక్ చాలా పెద్దగా ఉంది కాబట్టి. అలా లోపలికి వెళ్లి చూడగానే అక్కడ చాలా మంది మనుషులు వాళ్ళకి కనిపిస్తారు. దాంతో ఆర్మీ ఆఫీసర్ అందరినీ బయటకు రమ్మని చెప్తాడు. అక్కడ అందరూ ఆడవాళ్ళు ఇంకా పిల్లలు ఉంటారు. అలా ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్న అందరినీ ఒక్కొక్కరుగా చంపుతూ వెళ్తారు. దాంతో మియా చాలా భయపడిపోతుంది. మియాకు తాను చనిపోతాననే బాధ ఉండదు, తన కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడ చనిపోతుందని చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో తను ఎలాగైనా బ్రతకాలని చెప్పి ఆ ట్రక్ లో ఉన్న కార్గో పైకి ఎక్కేసి ఆర్మీ వాళ్లకు కనిపించకుండా దాక్కుంటుంది. అలా మియా పైన దాక్కునేసరికి ఆర్మీ వాళ్ళ ట్రక్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఉంటారు. చివరిగా ఒక చిన్న పిల్లాడు ఇంకా ఒక కుక్క మిగిలి ఉంటారు. అలా ఆ ట్రక్ లో ఉన్న కుక్క అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఆర్మీ వాళ్ళు చిన్న పిల్లాడు అనే దయ కూడా చూపించకుండా ఆ పిల్లాడిని చంపేస్తారు. అదంతా చూస్తున్న మియా చాలా భయపడుతూ ఉంటుంది. అలా మియా చాలా సేపు ఆ ట్రక్ లోనే ఒంటరిగా ఉన్నాక ఆ ట్రక్ ఏదో గాల్లో ఉన్నట్టుగా తను కనిపిస్తూ ఉంటుంది. దాంతో మియా అక్కడ ఉన్న ఒక బుల్లెట్ హోల్ నుంచి బయటకు చూస్తుంది. అప్పుడే మియాకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే తనున్న కంటైనర్ ని ఒక షిప్ లో తీసుకెళ్తున్నారు అని. తన ఈ షిప్ లో ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం అవ్వదు. దాంతో మియా నికోకి తనని షిప్ లో తీసుకెళ్తున్నారని చెప్పి ఒక మెసేజ్ పెడుతుంది. అప్పటికే మియా చాలా అలసిపోయి ఉండటం వల్ల ఆ కంటైనర్ లోనే పడుకుండిపోతుంది. తర్వాత మియాకు మెలకు వచ్చేసరికి ఆ కంటైనర్ ఊగుతూ ఉంటుంది. దాంతో మియా కంటైనర్ నుంచి బయటకు చూస్తుంది. అలా చూసిన మియా షాక్ అవుతుంది, ఎందుకంటే తానున్న కంటైనర్ నీటిలో తేలుతూ ఉంటుంది. అప్పుడే మియాకు అర్థమవుతుంది తన కంటైనర్ తీసుకెళ్తున్న షిప్ నీటిలో మునిగిపోవడం వల్ల ఆ కంటైనర్స్ అన్ని నీటిలో తేలుతూ ఉన్నాయని
చెప్పి మియాకు ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. అదేంటంటే కంటైనర్ లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అని. అప్పుడే మియా కంటైనర్ లో ఏమున్నాయో చూస్తూ ఉంటుంది, ఎందుకంటే తనకు ఉపయోగపడేవి అందులో ఏమన్నా ఉండొచ్చు అని. అలా చూసిన మియాకు అక్కడ కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఇంకా చాలా ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి, ఎందుకంటే ఆ కంటైనర్ అదే కార్గోగా తీసుకుని వెళ్తూ ఉంటుంది కాబట్టి. మరోవైపు మియాకి తన హస్బెండ్ నికో ఎలా ఉన్నాడో అని చాలా కంగారుగా ఉంటుంది. కానీ నికోతో మాట్లాడడానికి మియా దగ్గర ఉన్న ఫోన్స్ ఏవి పనిచేస్తూ ఉండవు. దాంతో మియా చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే మియాకి నికో ఫోన్ చేస్తాడు. అప్పుడు నికో మియాతో తనని తీసుకెళ్తున్న ట్రక్ నుంచి తనని దింపేశారని చెప్తాడు. అలాగే నేను నీ కోసం వస్తున్నానని నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. కానీ మియాకి మాత్రం తను బ్రతుకుంటాననే నమ్మకం ఉండదు, ఎందుకంటే కంటైనర్ లోకి చాలా నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి. అదే టైంలో మియా కడుపులో ఉన్న బిడ్డ కూడా కదలడం ఆపేస్తుంది. అప్పుడే మియాకు ఆ కంటైనర్ లో ఒక కత్తి దొరుకుతుంది. దాంతో మియా చనిపోవాలని అనుకుంటుంది. అలా మియా తనని తాను చంపుకునే టైంలో కడుపులో ఉన్న బిడ్డ కదులుతుంది. దాంతో మియా తన పాప కోసం బ్రతకాలని అనుకుంటుంది. అప్పటికి చాలా నీళ్లు కంటైనర్ లోకి వచ్చేసి ఉంటాయి. అలా నీటిలో మియాకు ఒక పాప పుడుతుంది. మియా తన పాప నీటిలో మునగకూడదు అని చెప్పి జాగ్రత్తగా పాపని ఒక బాక్స్ లో పెట్టి పైన పెడుతుంది. అలా పుట్టినప్పటి నుంచి పాప ఏడుస్తూనే ఉంటుంది. మియాకి ఏం చేయాలో అర్థమవుతూ ఉండదు. మియాకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన కంటైనర్ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, ఎందుకంటే అదే టైం పక్కన ఉన్న కంటైనర్స్ అన్ని నీటిలో మునిగిపోతూ ఉంటాయి. దాంతో మియా చాలా భయపడుతూ ఉంటుంది. మరో మియాకి తినడానికి ఏమీ ఉండదు. దాంతో మియా ఏదో జరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటే లాభం లేదని ఆ కంటైనర్ లో ఉన్న ఒక డ్రిల్లింగ్ మిషన్ తో కంటైనర్ టాప్ కి హోల్స్ పెట్టడం మొదలు పెడుతుంది. కానీ కొద్దిసేపటికి ఆ డ్రిల్లింగ్ మిషన్ లో ఉన్న ఛార్జింగ్ అయిపోతుంది. దాంతో మియా కంటైనర్ లో ఉన్న కత్తితో కంటైనర్ కి హోల్ చేస్తూ ఉంటుంది. చివరకు ఎలాగోలా ఒక పెద్ద హోల్ చేసి మియా బయటికి వెళ్తుంది. అప్పుడే మియా ఉన్న కంటైనర్ పైన ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. దాంతో మియా తన హెల్ప్ అడగడం కోసం పైకి వెళ్తుంది. అలా వెళ్ళిన మియా తన దగ్గర ఉన్న ఒక అద్దం లాంటి దాంట్లో ఫ్లైట్ మీద లైట్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఫ్లైట్ వాళ్ళు మియాని పట్టించుకోరు. మియా అలా పైకి వచ్చే ప్రయత్నంలో మియా కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. అయినా సరే మియా తగ్గకుండా అలాగే పైకి వచ్చి ఉంటుంది. కానీ తన కష్టానికి ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. తానేం చాలా అర్థమవని సిచ్యువేషన్ లో ఉన్న మియాకి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తన కంటైనర్ లో ఇయర్ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటి వైర్స్ తో ఒక వల లాగా తయారు చేస్తుంది. ఆ వలతో మియా చేపలు పెట్టడం మొదలు పెడుతుంది. అలా మియా తినడానికి ఫుడ్ దొరుకుతుంది. అప్పుడే నికో మియాకి ఫోన్ చేస్తాడు. మియా చాలా హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ అప్పుడే నికో మియాతో తను నీటిలోకి రావడానికి ఒక బోట్ దొంగతనం చేస్తూ ఆర్మీ వాళ్ళకు దొరికిపోయానని చెప్తాడు. అందుకే ఆర్మీ వాళ్ళు తనని గన్తో షూట్ చేశారని చెప్తాడు. తను రాలేనని, ఎందుకంటే తను మరికొద్దిసేపట్లో చనిపోతున్నానని చెప్తాడు. ఆ మాట వినగానే మియా చాలా బాధపడుతుంది. అప్పుడే మియా నికోతో తనకు పాప పుట్టిందని ఆ పాప వాయిస్ కూడా వినిపిస్తుంది. అలా నికో చనిపోతాడు. అప్పటికే కంటైనర్ లోకి చాలా నీళ్లు వచ్చేసి ఉంటాయి. దాంతో మియా ఒక ప్లాన్ వేసి ఆ కంటైనర్ లో ఉన్న ప్లాస్టిక్ బాక్స్ అన్నిటితో ఒక రాఫ్ట్ లాంటిది తయారు చేస్తుంది. ఆ రాఫ్ట్ లో మియా తన పాపని పెడుతుంది. అదే టైంలో మియా ఇంకా తన హస్బెండ్ అయిన నికో ఉన్న ఫోటోస్ కోసం కంటైనర్ లోకి వెళ్తుంది. అలా మియా నీటిలోకి వెళ్ళగానే మియా పాప ఉన్న రాఫ్ట్ ఎటువైపు వెళ్లిపోతూ ఉంటుంది. అలా మియా మళ్ళీ పైకి వచ్చి చూస్తుంది, కానీ రాఫ్ట్ కనిపించదు. దాంతో మియా చాలా కంగారు పడుతూ రాఫ్ట్ కోసం వెతుకుతూ ఉంటుంది, కానీ కనిపించదు. అలా చాలా సేపు వెతకక మియా పాప ఏడుస్తుంది. దాంతో మియా తన పాప ఏడుపుని బట్టి ఆ రాఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ రాఫ్ట్ మీద ఒక పాప మాత్రమే వెళ్ళగలదు, ఎందుకంటే ఆ రాఫ్ట్ ఎక్కువ బరువును మోయలేదు కాబట్టి. దాంతో మియా రాఫ్ట్ కి ఒక తాడుని కట్టి ఆ తాడు తను పట్టుకుని నీటిలో వేలాడుతూ వెళ్తూ ఉంటుంది. తర్వాత రోజు మియాకి తను బతుకుతానని ఆశ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అప్పుడే మియా తన మీద ఆకాశంలో గద్దలు తిరగడం చూస్తుంది. అలా ఎక్కువ గద్దలు తిరిగితే ఎవరైనా మనుషులు తమని చూసి కాపాడతారని మియా అనుకుంటుంది. దాంతో మియా తన దగ్గర ఉన్న చేపలని నీటిలో వేస్తూ ఉంటుంది, ఎందుకంటే దాని ద్వారా ఈగల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి. అలా మియా అనుకున్నట్టుగానే అక్కడికి చాలా గద్దలు వచ్చేస్తాయి. మియా అనుకున్నట్టే ఒక షిప్ లో వెళ్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రాఫ్ట్ ని చూసి దాని దగ్గరకు వెళ్తారు. అందులో పాప మాత్రమే ఉంటుంది. మియా నీటిలో మునిగిపోయి ఉంటుంది. అలా వాళ్ళు పాపని తమ షిప్ లోకి తీసుకుని వెళ్తారు. దాంతో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ సముద్రం మధ్యలో పాప ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పాప ఉన్న రాఫ్ట్ కి ఒక ఇయర్ ఫోన్స్ తో చేసిన తాడు కనిపిస్తుంది. అలా వాళ్ళ తాడుని లాగుతారు. అప్పుడు మియా షిప్ లోకి వస్తుంది. తాను నీటిలో ఉండటం వల్ల స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పుడే షిప్ లో ఉన్న ఆమె మియాకి సిపిఆర్ చేయడంతో మియా బ్రతుకుతుంది. అలా మియా ఇంకా తన పాప తిరిగి ఒకటవుతారు. మియా వాళ్ళు వెళ్తున్న షిప్ ఐర్లాండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా మియా తాను తన పాపతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టడం కోసం వెళ్తూ ఉంటుంది. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.